నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ అడవుల్లో జరిగిన ఒక చారిత్రక సంఘర్షణ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం భూమి కోసం జరిగిన గొడవ కాదు, తమ సంస్కృతిని, తమ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోడానికి ఆదివాసులు చేసిన ఒక పెద్ద పోరాటం. ఇప్పుడు ఆలోచించండి, ఒక ప్రాచీన స్వతంత్ర జీవన విధానం హఠాత్తుగా ఆధునిక ప్రపంచంతో ఢీకొంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన విశ్లేషణ. సరే, ఈ సంఘర్షణను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆ బయటి ప్రపంచం రాకముందు ఆదివాసీల జీవితం అసలు ఎలా ఉండేదో చూడాలి. అదొక ప్రత్యేక ప్రపంచం అన్నమాట. ఈ కథలోని ప్రజలను గిరిజనులు అని పిలుస్తారు. అంటే కొండలు, అడవులలో నివసించేవాళ్లని అర్థం. ఇది కేవలం ఒక పదం కాదు, వాళ్ల అస్తిత్వానికి, ప్రకృతితో వాళ్లకున్న విడదీయ రాని బంధానికి ఇదొక ప్రతీక. వాళ్లదొక పూర్తిగా భిన్నమైన సాంస్కృతిక ప్రపంచం. వాళ్ల భాషలకు లిపి ఉండదు, ప్రకృతియే వాళ్ల దైవం, వాళ్ల నాయకుడే దేవుడి ప్రతిరూపం. ప్రతి విషయంలో వాళ్ల ప్రత్యేకత, స్వయం సమృద్ధి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రకృతితో వాళ్లకొక పవిత్రమైన బంధముండేది. వాళ్ల జీవితం మొత్తం అడవితోనే ముడిపడి ఉండేది. వేట, పోడు వ్యవసాయం, అడవిలో దొరికే వాటిని సేకరించడం, ఇలా ప్రతి అవసరానికి వాళ్లకు అడవే ఆధారం. వాళ్ల జీవనోపాధి పూర్తిగా స్వతంత్రంగా ఉండేది, బయటి ప్రపంచంపై అస్సలు ఆధారపడలేదు. కొన్ని శతాబ్దాలుగా ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రత్యేక ప్రపంచంలోకి బయటి ప్రపంచం అడుగుపెట్టింది. అదొక కీలకమైన మలుపు. వాళ్ల ఏకాంతానికి తెరపడింది, వాళ్ల జీవితాలు శాశ్వతంగా మారిపోయాయి. అయితే ఈ మార్పు అనేది ఒక్క రాత్రిలో జరగలేదు. 18వ శతాబ్దంలో నిజాం, బ్రిటిష్ ప్రభుత్వాల జోక్యంతో ఇది మొదలైంది. ఆ తర్వాత గనుల తవ్వకం కోసం వేసిన రైల్వే లైన్లతో తారాస్థాయికి చేరింది. ఈ ఇనుపదారులు కేవలం రవాణా మార్గాలు కాదు, అవి వాళ్ల ఏకాంత ప్రపంచంలోకి బయటి వాళ్లను తీసుకొచ్చిన దారులు. అంతే, బయటి ప్రపంచం లోపలికొచ్చేసింది. వాళ్ల ఏకాంత జీవితానికి ఒక రకంగా ఫుల్ స్టాప్ పడింది. ఈ ఒక్క పరిణామం చాలు వాళ్ల ప్రపంచం ఎంత తీవ్రంగా, శాశ్వతంగా మారిపోయిందో చెప్పడానికి. వాళ్ల జీవితాలు ఇక ఎప్పటికీ మునుపటిలా ఉండే అవకాశం లేదు. మరి ఈ బయటి ప్రపంచం రాకతో వాళ్ల జీవితాల్లో ఎలాంటి పెనుమార్పులొచ్చాయి? ఈ పరిచయం వాళ్ల జీవన విధానాన్నే ప్రమాదంలో పడేసింది. ఎలాగో చూద్దాం. ఇది ఒక గొలుసుకట్టులా జరిగింది. మొదట ఆదివాసీలు కానివాళ్లు ఆ ప్రాంతాలకు వలస రావటం మొదలుపెట్టారు. అది క్రమంగా వాళ్ల భూములను ఆక్రమించుకోవడానికి దారితీసింది. ఆ తర్వాత వాళ్లకు జీవనాధారమైన అడవిపై వాళ్ల హక్కులను లాగేసుకున్నారు. ఇక చివరికి అధికారులు, భూస్వాముల అణిచివేత భరించలేనంతగా పెరిగిపోయింది. ఈ అణిచివేత వెనుక ఒక్కళ్ళూ కాదు, చాలామంది ఉన్నారు. అటవీ అధికారులు, దేశ్ముఖులు, వడ్డీ వ్యాపారులు, పత్తేదారులు, ఇలా ప్రతి ఒక్కరూ ఈ దోపిడీలో భాగమయ్యారు. వాళ్ల అధికారమే ఆదివాసీల పాలిట శాపంగా మారింది. తమ జీవన విధానం, తమ అస్తిత్వమే ప్రమాదంలో పడినప్పుడు ఆదివాసీలు ఇంక మౌనంగా ఉండలేకపోయారు. వాళ్లు తిరగబడ్డారు. తమ మనుగడ కోసం వాళ్లు చేసిన పోరాటమే ఈ కథలోని చివరి ఘట్టం. ఇక్కడ సంఘర్షణ చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపు తమ హక్కులను, సంస్కృతిని కాపాడుకోవాలని ఆదివాసీల పోరాటం, మరోవైపు వాళ్ల తిరుగుబాటును సైన్యంతో అణచివేయాలన్న ప్రభుత్వ ప్రయత్నం. చూసారా, ఇది భూమి కోసం జరిగిన గొడవ కాదు, అస్తిత్వం కోసం జరిగిన పోరాటం. ప్రతి తిరుగుబాటుకు ఒక నాయకుడుంటాడు కదా. ఈ పోరాటంలో ఇద్దరు వీరులు ముందుకొచ్చారు, రామ్జీ గోండు మరియు కొమరం భీం. ఈ పేర్లు చరిత్రలో ఆదివాసీల ప్రతిఘటనకు, ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలిచిపోయాయి. అసలు వాళ్లు ఎందుకు తిరుగుబాటు చేశారో అనే ప్రశ్నకు ఈ ఒక్క వాక్యం చాలు సమాధానం చెప్పడానికి. తమ హక్కులను, సంస్కృతిని, స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికే వారు తిరుగుబాటు చేశారు. ఇది కేవలం భూమి కోసం కాదు, వాళ్ల అస్తిత్వం కోసం, వాళ్ల స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటం. చివరిగా ఈ మొత్తం కథ మన ముందు ఒక లోతైన ప్రశ్నను ఉంచుతుంది. ఒక సంస్కృతి తన మనుగడ కోసం చివరి అంచుకు నెట్టబడినప్పుడు ఆ ప్రతిఘటనకు అసలు అర్థమేమిటి? ఒక్కసారి ఆలోచించండి.